లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఆనమాలు దొరకకుండా పోయినాయి. కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్ప కూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ కాళేశ్వరం మీద విషం కక్కుకుంటా, కాళేశ్వరం మీద గిట్లా విమర్శలు చేసుకుంటా ఈ 5 ఏళ్ళు మీరు కాలం వెళ్ళదీసుడు, టైంపాస్ చేసుడు తప్ప మీరు ఈ తెలంగాణ ప్రజలకు ఇసుమంత పనికొచ్చే పని చేసేటట్టుగా అయితే కనపడతలేదు. 8 లక్షల కోట్లు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే చూపించిన 3 లక్షల కోట్లకు ఇంకా ఓ 10,000-15,000 కోట్లు తక్కువనే ఉంది, 25,000 కోట్లు తక్కువనే ఉంది. అన్ని చూసుకున్నా 3 లక్షల కోట్ల అప్పు మాత్రమే కేసీఆర్ చేసింది. 8 లక్షల కోట్లు అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఎక్కడికి పోయినవో ఆనవాళ్ళు దొరకకుండా పోయినాయి. ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను 15 నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మితికి కట్టాల్సి వచ్చింది. అంటే ప్రతి నెల సరాసరి నేను 10,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మితికి నేను కట్టాల్సి వస్తుంది. ఏం నాలుకనా తాటి మటన్, అది అర్థం కాదు. ఇంతకుముందు ఏం చెప్పావు నువ్వు? 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల నేను అప్పు కడుతున్నా అన్నావు. మళ్ళీ ఇయ్యాలేమంటున్నావు? 10,000 కోట్ల రూపాయలు అప్పు కడుతున్నావు ప్రతి నెలకు అంటున్నావు. ఎంత తేడా ఉంది ఆడ? 3,500 కోట్ల తేడా ఉంది. అవి ఎక్కడ పోతున్నాయి మరి? అవి మీ ఇంట్లోకి పోతున్నాయా? ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు. ప్రతి నెల వీళ్ళు కట్టే అసలు అప్పుకు మిట్టి ఎంత తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారమే 10,000 కోట్లల్లా ఈయన మిత్తిలకు కట్టేది 1,600 నాకు కరెక్ట్ ఫిగర్ తెలియదు కానీ గింతే ఉంది. 1,200 కోట్ల నుంచి 1,600 కోట్లు ఇది ప్రతి నెల కట్టేది. 1,500 కోట్లు కట్టిటు ఉంటుంది ప్రతి నెల కట్టే మిత్తిలకు ఇది. ఇంకా 8,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చినటువంటి అప్పు. మరి దేనికి వాడుతున్నారో లెక్కలు తెలియదు. ఇంకా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఇంకా 8,500 కోట్లు, రాష్ట్రానికి వచ్చేటువంటి 18,500 కోట్ల ఆమ్దాని. అంటే అటు ఇటుగా ఇంకొక 20-25 కోట్ల రూపాయలు ప్రతి నెల ఉంటున్నాయి. మరి అవన్నీ ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నాయి? దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో, ఈ విద్యార్థుల కోసమో, ఈ నిరుద్యోగ యువకుల కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది. కరెక్ట్ చెప్పినావు అన్న. అప్పు తెస్తున్నా కానీ ఎవరికి ఇస్తలేను అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అర్థమవుతుందా మీకు? అప్పు తెస్తున్నా కానీ ఎవరికి ఇస్తలేను. కట్టే మిత్తెంత? ఈయన చెప్పింది అబద్ధాలు. ఎంత? ఈయన 10,000 కోట్లు కడుతున్నాను ఒకసారి, 6,000 కోట్లు కడుతున్నాను ఒకసారి. ఇవి అబద్ధాలు. వాస్తవానికి 1,500 కోట్లు అప్పు కడుతున్నాడు, అప్పుకు మిత్తి కడుతున్నాడు. మిగతా పైసలన్నీ కూడా నేను ఎవరికి వంచలేను, రైతులకు వంచలేను, విద్యార్థులకు వంచలేను, నిరుద్యోగులకు వంచలేను, ఎవరికి వంచలేను. ఆ పైసలన్నీ మరి ఎక్కడ పోతున్నాయి సార్ అంటే ఢిల్లీకి పోతున్నాయి, గుజరాత్కి పోతున్నాయి, కొండారెడ్డి పెళ్లికి పోతున్నాయి, కొడంగల్కి పోతున్నాయి, పెద్దమ్మ గుడి వెనక ఉన్నటువంటి జూబ్లీ ప్యాలెస్లకు పోతున్నాయి. ఎక్కడ పోతున్నాయి? మంత్రుల ఇండ్లకు పోతున్నాయి. అంతేనా? వాస్తవాలు మీరు మంచిగానే చెప్పారు. ఎవరికి ఇవ్వలే మీరు. అప్పు తెచ్చిరు కానీ ఏ రైతుకు వంచలేదు, అప్పు తెచ్చిరు కానీ ఎవరికి రూపాయి తీసి పెట్టలేదు. అవన్నీ మరి మీరు వంచుకొని తింటున్నారా? ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అని పంపకాలు చేసుకుంటున్నారా? చెప్పాలి దాని మీద. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు, తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. అయ్యపోయింది లెక్క తేల్చేసింది చూడు అన్న. ఏమంటున్నాడు? 60 నెలలు అంటే 5 సంవత్సరాలు నాకు అధికారం ఇస్తే ఇప్పటికి నేను సంవత్సరంన్నరలో 1,68,000 కోట్లు అప్పు చేసిన. ఇంకా మిగిలినటువంటి 3.5 సంవత్సరాలల్లో ఇంకా ఒక 3.5-4.5 లక్షల కోట్లు అప్పు చేస్తా. మొత్తం నేను 6 లక్షల కోట్లు అప్పు చేస్తా. నేను దిగిపోయే నాటికి 6 లక్షల కోట్లు అప్పు చేస్తా అని చెప్తున్నాడు ఆయన. క్లియర్గా చెప్తున్నాడు. ఈ రాష్ట్రం నెత్తిన 6 లక్షల కోట్లు అప్పు చేసిపోతాడు 5 ఏళ్ళు లేని. కేసీఆర్ 10 ఏళ్ళు లేని 3 లక్షల కోట్లు అప్పు చేస్తే నేను 5 సంవత్సరాలు ఏలి 6 లక్షల కోట్లు అప్పు చేస్తా, దానికి డబల్ చేస్తా అని చెప్పేసి ప్రకటించేసిండు. ప్రజలారా అర్థం చేసుకోండి. ఇంకా చెప్పు. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు.
ఆయన 1,52,000 కోట్లే అప్పు చేసిందని చెప్పిండు. కాదు, 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి. కానీ ఆ 1,52,000 కోట్ల రూపాయలు 58,000 కోట్ల రూపాయల 1,52,000 కోట్ల రూపాయలు 15 నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మెత్తి నేను కట్టాల్సి వచ్చింది. ఎట్లా నడపాలి నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి. ఇవాళ ఏ పథకం ఆగలే, రైతు భరోసా ఆగలేదు, రైతు రుణమాఫీ ఆగలేదు, షాది ముబారక్ ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. పోదామా సార్ ఊర్లకి? నీ మంత్రులు వస్తారా లేకపోతే నువ్వు వస్తావా? ఎవరు వస్తారో పోదామా? ఏ పథకం ఆగలేదంట ప్రజలారా, తెలంగాణ ప్రజలారా మీద కింద కామెంట్ అన్న పెట్టండి. రైతు భరోసా ఎంతమందికి వచ్చిందా? 100 కోట్ల ఒకరికి అన్నట్టుగా 110 మందికి వస్తే మహా ఎక్కువ. ఎంతమందికి వచ్చింది రైతు భరోసా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు పైసలు ఎంతమందికి వచ్చినాయి? పోయినాయి. రుణమాఫీ ఎంతమందికి అయింది? కరెంట్ వస్తుంది పోతుంది, ఏది ఆగలేదు అంటున్నాడు కదా. కరెంటు కూడా ఆగిపోతుంది చివరికి. ఇంకా ఎన్ని ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటా పోతే? ఏ పథకం ఆగలేదంట. నిన్ననే చెప్తే మొత్తం ఆగిపోయిన పథకాల లిస్ట్ అంతా కూడా. ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్ ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు కొంతమంది దళారులు దోచుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి 3,10,00,000 మందికి సన్న బియ్యం, ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3 కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ పేదోళ్ళ ఇళ్లలో ఏ సన్న బియ్యం అయితే మేము ఇచ్చినాం, నేను మా మంత్రులు మా ఎమ్మెల్యే దేశానికి వేయలేని పరిస్థితి ఉండే. ఇవాళ శవాలను నివ్వడమే కాదు 5 లక్షల రూపాయల కుటుంబాలను ఆదుకోవడానికి ఇస్తున్నాం. వాళ్ళ పిల్లలు చదువులకు ఆదుకున్నాం. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ రోజు వాళ్ళకి అమలు చేస్తున్నాం. గిగ్ వర్కర్లు ఎక్కడైనా చచ్చిపోతే ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఈ రోజు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకు ప్రమాద బీమా పథకాన్ని కూడా ఇవాళ గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చి పెట్టినాం. నేను అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాటి పథకాలను అమలు చేయడమే కాదు అదనంగా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. చెప్పినా కదా, ఏం చెప్పినా ఆర్టీసీ గురించే చెప్తా ఉన్నారు. ఏం చెప్పినా మహిళల ఉచిత ప్రయాణం గురించే చెప్తా ఉన్నారు. ఇక 2 రోజులు పోతే ఇలా 2వ తారీఖు 7 తారీఖు నుంచి బస్సులు కూడా బంద్ పెడుతున్నారు. ఆ బస్సులు బంద్ పెట్టాక అప్పుడేం చెప్తారో చూడాలి వీళ్ళు. ఆ బస్సుల బంద్ మీ గురించి కూడా మాట్లాడతారు. 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఈ రోజు సన్న బియ్య పథకాన్ని అమలు చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి గిన్ని అబద్ధాలనే గిన్ని పచ్చబద్దాల రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నా కూడా నేను సవాల్ చేస్తున్నా, మాతో పోటీ పడమని ఉండే మేము ప్రతి డిపార్ట్మెంట్ లో వచ్చిన ప్రతి ఉద్యోగం యొక్క వివరాలు ఇస్తాను. 60,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో నియామకాలు చేపట్టి మేము ఈ రోజు నిరుద్యోగ యువకుల